నా ఎదుట అడ్డుగా ఉన్నటువంటి అడ్డుగోడలన్నీ రెండు పాయలగునట్లుగా నీ ఆత్మను పంపు. నీ ఎదుటనున్న అవరోధములు తొలగిపోవాలన్నా కూడా దేవుని ఆత్మే జోక్యం చేసుకోవాలి. నీ ముందున్న నిండు బండిలా ఉన్న సముద్రము రెండు పాయలై నీకు త్రోవ ఏర్పడాలంటే ఆ త్రోవను కూడా ఆయనే కల్పించాలి. సమస్తమును సమకూర్చి నీకు ఇచ్చువాడు ఆయన. నీ కార్యములు సఫలపరచువాడు ఆయన. నీ ముందు సముద్రాన్ని రహదారిగా మార్చువాడు, అవరోధాలు తొలగించువాడు, నీ మీద ప్రయోగించబడే మాంత్రిక తంత్రాలన్నిటినీ కూడా నాశనము చేయవాడు. ఎక్కడున్నాడు? మీ ఇంటి అనుకున్నాడా? పరలోకంలో ఉన్నాడా? నీతోనే, నీలోనే, నీ శ్వాసలో శ్వాసగా, ఊపిరిలో ఊపిరిగా ఆయన ఉన్నాడు. ఇంకేం కావాలి బ్రదర్? గుర్తుపట్టావుగా? ఈరోజు అడుగు, ఈరోజు అడుగు. జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకున్నది, మీరు మాంసం తిందురు. యెహోవా వినున్నట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగిందని మీరు చెప్పుకుంటురి కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చునో మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల రోజుల వరకు, నెల దినముల వరకు, అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. ఎలా అనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధి నుండి ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకుంటుంది కదా. ఏమండి? 21. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు. ఎంతమంది అంటే 6 లక్షల పాదచారులు. వారు నెల దినములకు తినటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివే. ఏంటయ్యా నువ్వు? ఏం కాస్త గుంపు ఈ గుంపు వీళ్ళకి మాంసం అమ్మో. వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలనియు వారి నిమిత్తము కూర్చవలెనా అనెను. ఆ తర్వాత దేవుడి మాట చూడు. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలం తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల్లో 70 మంది మనుషులను పోగు చేసి ఏమన్నాడు? దేవునికి స్తోత్రం. ఓకే కదా, ఇక్కడ ఇది అయింది కదా. ఆ తర్వాత సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ. ఇప్పుడు చదువు నాన్న. 31. తరువాత యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి. ఎక్కడి నుండి బయలుదేరింది ఈ గాలి? ఏంది గాలి? యెహోవా సన్నిధిలో ఎందుకుంది? అక్కడ నుండి బయలుదేరి ఏం చేసింది తెలుసా? చూడు. సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేశాను. ఈ గాలి గురించి ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ పరిస్థితులను శాసించినది ఈ వాయువే. నీ దేహమును బాగు చేయనది ఈ వాయువే. మృత స్థితిలో ఉన్న నీ ఆత్మీయ స్థితిని తిరిగి బ్రతికించున్నది వాయువే. నీ ఎదుట అడ్డుగానున్న త్రోవలను రాజమార్గముగా చక్కదిద్దగలిగే దమ్మున్నది ఈ వాయువే. ఆత్మీయ జీవితంలో మృత స్థితికి వెళ్ళిపోయి శవముగా జీవించుచున్నవన్న పేరు. మరి నీకు తెలియని పాట అయింది. మృతుడవే నీవు అన్నాడుగా. ఆ మృతుడు మళ్ళా బ్రతకాలంటే వాయువే రావాలి. అది యెహోవా యొద్ద నుండి రావాలి. దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా. ఎవరు ఊదారు తెలుసా? వాయువునే. ఆయనే మనము బ్రతుకున్నట్లు అని ఊదితే శారీరకంగానైనా ఆత్మీయంగానైనా తిరిగి బ్రతకగలం. అలా బ్రతికించున్నది ఆయన నోటి ఊపిరి. ఆ ఊపిరి మరెవరో కాదు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. మన లోపల ఆత్మ, జీవాత్మ అన్నాం కదా, ఆత్మ అది వాయువే. మీరు కావాలంటే చూడండి, ఫలానా వారు
రాత్రి వేళ తుది శ్వాస విడిచారు అంటారు. అంటే ఆత్మ పోయింది, జీవాత్మ పోయింది. అంటే ఇప్పుడు దాకా లోపలుండి ఆడుతున్న వాయువు ఇప్పుడు అర్థమైందా నీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలానా పేరు కలిగిన వారు నిన్నటి దినాన తుది శ్వాస విడిచారు. మళ్ళీ శ్వాస తీసుకోలేదా? లేదు, తుది శ్వాస వెళ్ళిపోయింది. అవునా? పోయేవాడంటే ఫైనల్ చేయడానికి ఫస్ట్ ఎక్కడ చేపెడతారు? లేదు సార్, గాలి ఆటలేదు సార్. అంటే లోపల జీవాత్మ ఉంది అంటే వాయు సంచారం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు చెప్పు, గాలే ఆత్మ, ఆత్మే సింక్ అయిందా? రైట్. ఇప్పుడు ఆ పాయింట్ వదిలేసా. ఇప్పుడు మనం ఆత్మ దగ్గరికి వద్దాం. మన కంటికి కనబడట్లేదు కానీ సమస్తాన్ని శాసించేది దేవుని ఆత్మ, హృదయాలను కదిలించేది దేవుని ఆత్మ. ఇప్పుడు మనం చేయాలి ప్రార్థన ఏంటో తెలుసా? చచ్చిన స్థితిలో ఉన్న లోకస్తులు బ్రతకాలి అంటే దైవాత్మ వారి మీద నీ ఊపిరి విడు, దైవాత్మ వారి మీద నీ ఊపిరి విడు, లేకపోతే వాళ్ళు అంతే ఉంటారు నాయన. పరిశుద్ధులు ప్రార్థన చేశారు, దేవుని ఆత్మ మన మీద ఊపిరి విడిచాడు. చచ్చిన స్థితిలో ఉన్న మనం బ్రతికి ఈరోజు బిల్డప్ ఇస్తున్నాం. మనం ప్రార్థన చేస్తే చచ్చిన స్థితిలో ఉన్న మన వారు తిరిగి బ్రతికి నెక్స్ట్ వాళ్ళు కూడా బిల్డప్ ఇస్తారు మిగిలిన వాళ్ళ మీద. నేను చెప్పేది జోకా లేఖనమేగా? చూడు, హెస్కేల్ గ్రంథం 37 చూడు, ఆ వచనం చదివేసే ఇంక ముగిద్దాం, ప్రార్థన చేసేద్దాం. అనయ్య బైబిల్ ధ్యానయో, బైబిల్ది హెస్కేల్ గ్రంథం 37 ఏం చేద్దాం? ఈ శరీరం 9వ వచనం. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి 37:9 చదువుతున్నాడమ్మా. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. అద్దుగో జీవాత్మ వచ్చి ఊపిరి విడు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? జీవాత్మ వచ్చి, ఊపిరి అంటే వాయువు, గాలి వచ్చి జీవాత్మ వారి లోపలికి ప్రవేశించింది అన్నాడు. ఇది జరగాలి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1లో రాసుకో. అన్యజనులు ప్రభు వైపు త్రిప్పబడాలి అంటే జీవాత్మ వారి లోపలికి ప్రవేశించాలి. శారీరకంగా బ్రతికున్నారు కానీ స్పిరిచువల్గా వారు బ్రతకాలంటే కూడా జీవాత్మే మళ్ళా రెండో మారు వారి మీద ఊపిరి విడవాలి. ఒకసారి ఊపిరి విడిచాడు, అప్పుడు ఆదాము మట్టి బొమ్మ మనిషి అయ్యాడు. ఆ ఊపిరి అలా కంటిన్యూ అవుతానే ఉంది. ఇప్పుడు మళ్ళొక్కసారి దేవుని ఆత్మ మన మీద ఊపిరి విడిస్తే ఇప్పుడు శరీరం కాదు, ఆత్మ బ్రతుకుతుంది. మన లోపల ఉన్నటువంటి ఆ జీవాత్మ ఏదైతే ఉందో ఆ జీవాత్మ శక్తిని సంతరించుకుంటుంది. దానిలో ఉన్న మనస్సాక్షి సరిగ్గా పనిచేస్తుంది. అట్లా మన మీద దేవుడు జోక్యం చేసుకొని ఊపిరి విడిచాడు కాబట్టే ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉన్న మనం ఈరోజు బ్రతికి ఆత్మీయంగా లైన్లో ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు ఏమని పిలుద్దాం? సమాజం మీదికి దేవుని ఆత్మే రావాలి, వ్యక్తుల జీవితాల్లోనికి దేవుని పరిశుద్ధాత్మే రావాలి. లేకపోతే శవాలే, బతికున్న శవాలు, నడుస్తున్న శవాలు, తింటున్న శవాలు, పనిచేస్తున్న శవాలు. దేవుడు జోక్యం చేసుకుంటే, ఆయన ఊపిరి విడిస్తే సజీవులు, సైనికులు. అక్కడ 2 జరిగింది తెలుసా మీకు? జీవాత్మ వారిలో ప్రవేశించగానే వారు బ్రతికారు. ఇప్పుడు కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, చేతులు కాళ్ళు పనిచేస్తున్నాయి. ఫలితంగా ఏమైంది తెలుసా? సజీవులు అండ్ సైనికులు కూడా. ఏది నువ్వు చదివిన దగ్గర ఇప్పుడు. అలాగే ఆదాము, దేవుని దగ్గర నుండి జీవవాయువు ఆదాములోకి ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటిదాకా కళ్ళున్నాయి, చూడట్లా, ఇప్పుడు చూడటం మొదలుపెట్టాడు. చెవులున్నాయి, వినలా, ఇప్పుడు వింటం మొదలుపెట్టాడు. ఏమండి?
దేవుని ఆత్మ ఎప్పుడైతే మనిషి మీద ఊపిరి విడుస్తాడో అప్పుడు బ్రెయిన్ పని చేయటం మొదలు పెట్టిద్ది. నా భాష చెప్పాలంటే సింపుల్గా, అప్పటిదాకా ఊడికి మైండ్ పని చేయదు. మనకు పని చేసిందే. అసలు ఎందుకు పుట్టామని తెలుసా, ఎందుకు బతుకుతున్నామని తెలుసా, సత్యాడికి పోతామని తెలుసా, నిజమైన దేవుడు ఎవరో తెలుసా, ఏం చేశాడో తెలుసా, ఎందుకు మనం సృష్టించాడో తెలుసా? ఏదో పుట్టాం, బతికాం, నడుస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఆయన జోక్యం చేసుకొని మన జీవితాల్లోకి ఎంటర్ అయ్యాడో అప్పుడు బ్రెయిన్ పనిచేయటం మొదలుపెట్టింది. ఇప్పుడు మనకి లైఫ్ అర్థమైంది. ఈ భూమి మీద జీవితం కొంతకాలం తర్వాత నిత్య జీవంలోనికి వెళ్తాను. భూమి మీద ఉన్నంత వరకు నా కోసం నేను బ్రతకటం కాదు, ప్రజల కోసం బ్రతకాలి, ప్రభు కోసం బ్రతకాలి. నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు నా మీద ఒక ప్రణాళిక ఉంది, ఉద్దేశం ఉంది, ఆలోచన ఉంది. దాన్ని నెరవేర్చాలి. ఆయన చిత్తం ఏంటో ఎరిగి నేను దాన్ని సాధించాలి. నన్ను భూమి మీద పంపించినందుకు కర్తవ్యాన్ని నెరవేర్చి మళ్ళీ వెళ్ళి ఆయన ముందు నిలబడాలి అని మీలో ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఇప్పటికైనా అర్థం కాలేదా? అట్లయితే ఇప్పుడే ప్రార్థన చేస్తా, దైవాత్మ వచ్చి వీరి మీద ఊపిరి విడు. ఎందుకంటే ఇక్కడ కూడా చచ్చిపోయిన వాళ్ళ స్థితిలో చాలా మంది ఉన్నారు. బతకాలి ప్రభు అని ప్రార్థన చేస్తా. చెప్పండి, ఉన్నారు ఎవరన్నా? రైట్, అందరు బ్రతికే ఉన్నారుగా. ఒకసారి పక్కన వాళ్ళు చూడండి. సోదరి, నీవు ఏ స్థితిలో ఉన్నావు? మృత స్థితిలో ఉన్నావా? సజీవురాలవు కమ్ము. సోదరుడా, నిద్రించుతున్న నీ మృతులలో నుండి మేల్కొనుము. ఓకేనా? ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇక నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా కాదమ్మా, దేవునాత్మ కదలాలి, వాని మీద ఊపిరి విడవాలి, ఆ సత్యన స్థితిలో కూడా బతకాలి. యెహెజ్కేలు ప్రవచించినట్టు ప్రవచించటమే నీ పని. జీవాత్మారము. నిజంగా పెంతెకోస్తు పండుగ నాడు దిగొచ్చాడా? ఇటు పేతురు మీద పనిచేశాడు, అటు ఆ వినేవాళ్ళ మీద పనిచేశాడు. మరి 3,000 మంది ఒక్కసారిగా పొడవబడి, సహోదరులారా రక్షణ పొందుటకు మేమేమి చేయవాలని రోబోలా మాట్లాడారంటే ఎట్లా జరిగింది? అప్పుడు దాకా పూర్తి శత్రువులుగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా సహోదరులారా రక్షణ పొందుటకు మేమేమి చేయవాలని. పరిశుద్ధాత్మ కార్యము జరిగింది అక్కడ హృదయాలలో. పొడిచింది ఎవరో? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు, దైవాత్మ. ఇక్కడ వాక్కును పంపింది ఆయనే, అది ఆ గుండెల్లోకి దూసుకెళ్ళేటట్టు చేసింది ఆయనే. మనం అసలు ఆ సంగతినే వదిలేసి మన తెలివితేటలన్నీ ప్రదర్శిస్తున్నాం. ఎట్టనమ్మా ఇన్ని మార్చాలని. ఏందమ్మా నువ్వు మార్చేది? ఏందయ్యా నువ్వు మార్చేది? ఏం కాదు. అట్లా ఏదో చూపించే ప్రేమ చూపించు, చేసే సేవ చేయి, అదంతా తర్వాత సెకండ్. మొదటైతే వానిలో దేవుని ఆత్మకార్యం జరగాలి. ఓకేనా? అది మొదటిది. రెండవది, నీ ఎదుటనున్న అవరోధములు తొలగిపోవాలన్నా కూడా దేవుని ఆత్మే జోక్యం చేసుకోవాలి. నీ ముందున్న నిండు బండిలాగున్న సముద్రము 2 పాయలై నీకు త్రోవ ఏర్పడాలంటే ఆ త్రోవను కూడా ఆయనే కల్పించాలి. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చనే. ముగిస్తున్నా వినండి. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. ఏమిటి ఆయన బాహుబలం? పరిశుద్ధాత్ముడి నీ ముందు మార్గం సరళం చేసేవాడు. అందరి విశ్వాసులకైనా సేవకులకైనా ఆయనే. ఆయన జోక్యం చేసుకోకుండా, దేవుని గాలి వీయకుండా నీ వల్ల కాదు, నా వల్ల కాదు. 2. ఓకేనా? మూడవది, చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మను బ్రతికించుటయే కాదు, జీవితం మైండ్ని వెలిగించడమే కాదు, దేహమును బాగు చేయనది కూడా ఆ వాయువే. దేహమును బాగు చేయనది కూడా ఆ వాయువే. స్వస్థపరచున్నది ఆ వాయువే. మరణాన్ని దూరం చేయనది కూడా ఆ వాయువే. సుడిగాలి గుర్రం తిప్పి లేపేశాడు ఏలియాని. రేపు చాలా మందిని అంతే లేకపోతున్నాడు యేసయ్య 2వ రాకడలో.
చంపేస్తానంది యెజబెల్. ఏంటమ్మా నువ్వు చంపేది? అసలు మరణమే లేకుండా నా దాసుడిని తీసుకుంటాను లేపాడు సుడిగాలిలో. రోగమును బాగు చేయనది దేవుని ఆత్మే, మరణమును దూరము చేయనది కూడా దేవుని ఆత్మే. మరణము తప్పించుట యెహోవా వశము. ఓకేనా? అయిపోయింది. 3. 4, దురాత్మను అంటే దుష్టగాలిని వెళ్ళగొట్టినది కూడా దైవగాలే. ఓకేనా? అసలు ఏ గాలి లేకుండా ఖాళీగా ఉన్నావు అనుకో, అయిపోతావు. ఉంటే ఆ గాలన్నా ఉంటుంది బాడీలో, లేకపోతే ఈ గాలన్నా ఉంటుంది. ఒకప్పుడు ఆ గాలి ఉండిందిలే, ఇప్పుడు ఆ గాలి పోయింది, దేవుని వాయువు చేరింది లోపలికి. ఇప్పుడు మారింది పరిస్థితి. అది స్థిరం అవ్వాలి. ఈ వాయువును బయటికి పంపించావు అనుకో, ఆ వాయువు ఎంటర్ అయింది, అప్పుడు నువ్వు అనంత వాయువుల్లో కలిసిపోతావు. జాగ్రత్త. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అంతా గాలే. అయిపోయిందిలే. 4వది ఏం చెప్పాను? దుష్టాత్మలను వెళ్ళగొట్టాలన్నా కూడా దైవాత్మే. ఈ సందర్భంగా ఇంకొకటి కూడా చెప్తాను. నువ్వు మాట్లాడటం, నువ్వు తాకటం, స్పర్శించటమే కాదు, నువ్వు దేవుని ఆత్మతో నిండిన వ్యక్తివైతే నువ్వు నడుస్తూ వెళుతున్నప్పుడు నీ గాలి తగిలిన అవతలాడి హృదయంలో కార్యం జరిగిద్ది. అంతే. భక్తుల జీవితాల్లో జరిగింది అది. నీ వాయువు తగిలినా సరే అక్కడ కార్యం జరిగిద్ది. అయితే దేవుని ఆత్మతో నిండి ఉంటే. ఇప్పుడు చెప్పండి, నీవు నేను బ్రతుకున్నట్లు మనకు దేవుని ఊపిరి కావాలి. దేవుని ఊపిరి కావాలి. ఆయన ఊపిరి విడవకపోతే నీ కళ్ళు ఉంటాయి కానీ సరిగా చూడవు, నీ చేతులు ఉంటాయి కానీ దేవుడు ఆశించిన పనులు చెయ్యవు, నీ కాళ్ళు ఉంటాయి కానీ దేవుడు నడవమన్నట్టు నడవవు, నీ చెవులు ఉంటాయి కానీ దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడవు. ఈ 4 జరగాలంటే దేవుని ఆత్మ జోక్యం చేసుకోవాలి నీ బ్రతుకులో, నా బ్రతుకులో. ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను? దేహమునకు, మనసుకు, ప్రాణమునకు, ఆత్మకు, సమస్తానికి కూడా దైవాత్మే సహాయం చేయాలి. ఈయన ఉనికి ఆదికాండ 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు అన్నిటా ఉన్నాడు. పెండ్లి కుమారుని రమ్మని యేసు రమ్ము అని ఆత్మయు సంఘమును చెప్పుచున్నారు. ఆదికాండ 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సూచించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆత్మ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి లైన్ 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఓకేనా? ముగింపు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. అక్కడ కూడా ఆత్మ. నరుని ఏ ఉద్దేశంతో నిర్మించడం మొదలుపెట్టాడో, ఈ సృష్టి ఏ ఉద్దేశంతో ఈ భూమిని నిర్మించడం మొదలుపెట్టాడో, ఆ ఉద్దేశము ఆరంభించింది ఆయనే, నెరవేర్చడానికి మొదలుపెట్టింది ఆయనే, ఫైనల్లో ముగించింది కూడా పరిశుద్ధాత్ముడే. బిడ్డ, ఈరోజు నిన్ను రక్షణలోకి నడిపించింది పరిశుద్ధాత్ముడే. నిన్ను పరిపూర్ణతలోకి నడిపించి యేసు ముందు నిర్దోషిగా, నిష్కళంకురాలిగా, నిష్కళంకుడుగా నిన్ను నిలబెట్టేది కూడా పరిశుద్ధాత్ముడే. విమోచన దినం వరకు ఆయన యందు నువ్వు, నీ యందు ఆయన ముద్రించబడింది పరిశుద్ధాత్ముడే. ఈరోజు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని అంటుంటే ఏ రూపంలో ఉన్నాడో తెలుసా? వాయు రూపంలోనే మనలో పనిచేస్తున్నాడనే ఒక విచిత్రమైన ప్రత్యక్షత నాకు కనపడ్డప్పుడు ఆశ్చర్యం కలిగింది. నాకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ బలం. ఇకపోతే ఇప్పటివరకు బైబిల్ నిరూపణలో పరిశుద్ధాత్మ అనే ఆ వాయువు ద్వారా ఏమేం జరుగుతాయో చెప్పాను కదా. మిగిలినది ఈసారి ఎప్పుడన్నా మాట్లాడతాను. సగమే నేను చెప్పింది, ఇంకా సగం ఉంది. అది చెప్పానంటే తెల్లారిద్ది. ఇంతవరకు చాలు.
ఇంకెక్కువ అయిందంటే మొత్తం పోయిద్ది. అందుకని ఇప్పుడు ఈ రాత్రి మనం ఏం అడుగుదాం మీరు చెప్పండి. ఎవరి సహాయం అడుగుదాం? ఏమని అడుగుదాం? దైవాత్మ రమ్ము, నీ ఊపిరి మాపై విడువుము, మా వారి మీద విడువుము, మా ఆత్మ మీద విడువుము, మా దేహం మీద విడువుము, మేము చేస్తున్న సేవ పరిచర్యలో సంఘము మీద విడువుము, మా సమాజం మీద విడువుము. అక్కరలు తీర్చు ఆత్మ. ఆయనే ఆకలి తీర్చే, ఇష్టములు తీర్చే యెహోవా సన్నిధి గాలి. వచ్చాడు అంతే, గిర్రునట తిరిగి వచ్చాడు, పూరేడు పక్షులను తెచ్చి కొప్పేశాడు. సమస్తమును సమకూర్చి నీకు ఇచ్చువాడు ఆయన, నీ కార్యములు సఫలపరచువాడు ఆయన. నీ ముందు సముద్రాన్ని రహదారిగా మార్చువాడు, అవరోధాలు తొలగించువాడు, నీలో ఉండి చైతన్య స్ఫూర్తిగా ఉన్నవాడు, నిన్ను సమీపించే దుష్టాత్మలను వెళ్ళగొట్టువాడు, నీ మీద ప్రయోగించబడే మాంత్రిక తంత్రాలన్నిటిని కూడా నాశనము చేయవాడు. ఎక్కడున్నాడు? మీ ఇంటి అనుకున్నాడా? పరలోకంలో ఉన్నాడా? నీతోనే, నీలోనే, నీ శ్వాసలో శ్వాసగా, ఊపిరిలో ఊపిరిగా ఆయన ఉన్నాడు. ఇంకేం కావాలి బ్రదర్? గుర్తుపట్టావుగా? ఈరోజు అడుగు, ఈరోజు అడుగు, రేపు అడుగు, బుధవారం నుంచి రా ఉపవాసాలు, బుధ గురు శుక్ర అడుగు. నింపబడాలి, దేవుని ఊపిరితో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. ఆ శక్తి నీవు పొందినప్పుడు గుర్తుపెట్టుకోనానా, ఒక సామాన్యుడిగా నీ వల్ల కానిది దేవుని ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు జరిగిద్ది. జరిగింది. సంసోను పెద్ద పెద్ద మోకులతో బంధించారు. యెహోవా ఆత్మ సంసోను మీదికి రాగా నిప్పు తగిలిన నూలు వలె, అగ్ని తగిలిన నూలు వలె అవన్నీ కూడా తెగిపోయాట, పుట్ తెగిపోయాయి. ఎలా సాధ్యమైంది సంసోనుకి అంతటి బలం? దేవుని ఆత్మ ఆయన మీదికి రావటం వల్ల జరిగింది. అది ఆ శక్తి నీకు ఆత్మ ఇస్తాడు. కాబట్టి అడగాల దేవుణ్ణి. రండి, మోకాళ్ళ మీదకి రండి. యేసయ్య నోటి ఊపిరి కూడా పరిశుద్ధాత్మే. యేసయ్య శిష్యుల మీద అది ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. అక్కడ కూడా చెప్తున్నాడు, ఊపిరే గాలి, గాలే ఊపిరి, ఊపిరే పరిశుద్ధాత్మ. యేసయ్య ఊపిరి పరిశుద్ధాత్మ. అడుగుదాం. నీ నోట నుండి జీవవాయువు వచ్చి ఆదామును బ్రతికించకపోతే ఆదాము ఒట్టి శవమేగా ప్రభు. నీ నోట నుండి జీవవాయువు వచ్చి యెహెజ్కేలు గ్రంథం 37లో ఎండిపోయిన ఎముకల్ని బ్రతికించకపోతే అవన్నీ శవములేగా ప్రభు. నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని బ్రతికించకపోతే మా బ్రతుకులు కూడా అట్టివేగా ప్రభు. సుస్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడావు నాయనా. శత్రువైన సాతాను వాడు కూడా ఆత్మీయ గనుక వాడు కూడా గాలితో పోల్చబడ్డాడు. కానీ వాడు దుష్ట గాలి నాయన, చెడ్డ గాలి. నీవు పరిశుద్ధమైన గాలి, మా భారాన్ని మోసేవాడవు, మమ్మల్ని నీకై రేపేవాడవు, మమ్మల్ని జీవింపజేసేవాడా. రాయ్యా మా మీదికి రా, పరిశుద్ధాత్ముడా, పరలోక తండ్రి నీ ఆత్మను మా మీదికి పంపు. యేసయ్యా నీ ఆత్మను మా మీదికి పంపయ్యా. మేము బాగుపడినట్లు, బ్రతుకున్నట్లు, మా ప్రాణాత్మ దేహములు సంపూర్ణత పొందినట్లు, మాలో ఉన్న వ్యసనములు బలహీనతలు వదిలిపోవున్నట్లు పరిశుద్ధాత్మ నాలోనికి రా, పరిశుద్ధాత్మ నాలోనికి రా అని అడుగు తమ్ముడా, అడుగు చెల్లి. అయిపోయింది కూటం. అడుగు దేవుణ్ణి, దేవుణ్ణి అడుగు. దైవజనుడా అడుగు, దైవాత్మ నా మీదికి రా. జీవించుచున్నానన్న పేరు ఉంది కానీ మృత స్థితిలో ఉన్నా, నేను బ్రతుకున్నట్లు నా మీదికి రా. దేవుని ఆత్మ నా మీదికి రా, పరిశుద్ధాత్మ నా మీదికి రా. దేవుని నోటి ఊపిరై ఉన్నవాడా నాలోనికి రా, నా మీదికి రా. నేను బ్రతకాలి, నేను బాగుపడాలి, నేను
శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా స్వస్థత పొందాలి. స్వస్థత పొందాలి. నేను బ్రతకాలి ప్రభు, నేను బ్రతకాలి. అయ్యా కనికరించు, అయ్యా కనికరించు. నీ కాళ్ళు పట్టుకుంటున్నాను ఈ రాత్రి. అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆత్మని అర్థిస్తున్నాను, నీ ఆత్మని అర్థిస్తున్నాను, నీ ఆత్మని అర్థిస్తున్నాను. నేను చెప్పిన విషయాన్ని కొంచెం పరిశీలించండి. నిజమే కదా, ఆత్మ అయిన వాడిని సహాయం లేకుండా ఎట్లా కుదురుతుంది? ఈ కోణంలో ఆలోచించినప్పుడు లేఖనంలో అన్ని సంగతులు అర్థమవుతున్నాయి. ఫిలిప్పు ఆత్మచేత కొనిపోబడ్డాడంటే ఎట్లా కొనిపోబడ్డాడంటే గాలి మీద వెళ్ళిపోయాడు, గాల్లో లేచిపోయాడు. ఆయన గాల్లో తీసుకెళ్ళాడు దేవుడు. ఎస్ 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 గాల్లో లేపాడు ఆయన్ని. ఏలియా ఆరోహణమయ్యాడంటే అట్లే అంటే గాలిలో లేపేశాడు. అహబుకు చెప్పి ఏలియా యెజ్రెయేలు గుమ్మానికి ఎట్లా పోయాడంటే వాయుగమనం. పరిశుద్ధాత్ముడు గాల్లో తీసుకెళ్లి పెట్టేశాడు ఏలియాని యెజ్రెయేలు గుమ్మం దగ్గర. ఫిలిప్పు ఆజోతులో కనబడెను, ఎట్లా వెళ్ళాడో గాల్లో తీసుకెళ్లి పెట్టేశాడు దేవుడు. ఎస్, దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. అవును దేవా, నాకు అట్లాంటి నడిపింపు కావాలి, నాకు అట్లాంటి నడిపింపు కావాలి. నేను దుష్టగాలి చేత నడిపించబడకూడదు. దైవాత్మ నీ వాయువు చేత నేను నడిపించబడాలి. నీ ఆత్మ చేత నడిపించబడాలి. అప్పుడే నేను దేవుని కొడుకును కూతుర్ని అవుతానయ్యా. నీ ఆత్మ నడిపింపు నాకు కావాలి, నీ ఆత్మ నడిపింపు నాకు కావాలి. నువ్వు నడిపించాలి నన్ను. నా ఇష్టం వచ్చినట్టు నేను నడవటం కాదు, నీవు నన్ను నడిపించినట్లు నాలోనికి రా, నాలోనికి రా, నా మీదికి రా. పరిశుద్ధాత్ముడా నా మీదికి రా, నాలోనికి రా. నీవు నన్ను నడిపించినట్లు, నేను బ్రతుకున్నట్లు, నేను బాగుపడినట్లు, నీ చిత్తము చేయునట్లు నీవు నాలోనికి రా. ప్రజలు మార్పు చెందినట్లు నీవు వారి మీద నీ ఊపిరి విడో. ఓ సముద్రమంతా సమృద్ధిగా పూరేళ్లను రప్పించినట్టు, సంఘము ఆత్మలతో నింపబడినట్లుగా ఓ పూరేడులను గిరగిర 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 తిప్పి తీసుకొచ్చి ఇశ్రాయేలు పాళెము చుట్టూ పడవేసిన దేవా, దైవాత్మ ఆత్మలను, ఓ నశించిపోతున్న ఆత్మలను, జీవించుతున్నామన్న పేరుండి చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మలను గిర 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 తిప్పి తెచ్చి నీ సన్నిధిలో పడవేయి, నీ సన్నిధిలో పడవేయి, నీ సన్నిధిలో పడవేయి, నీ సన్నిధిలో పడవేయి. సాగిల పడజేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో పడుతూ లేగుస్తూ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వాళ్ళ మీద పరిశుద్ధాత్మ నీ ఊపిరి విడో. జీవాత్మ, దైవాత్మ నీ ఊపిరి విడో. నా ప్రభు, బలహీనులు నీ ఆత్మ చేత బలవంతులు అయ్యారు. ఒక ఆడపిల్లకి భయపడిన సీమోను పేతురు నీ ఆత్మ చేత నింపబడినప్పుడు సింహగర్జన చేశాడు. బలపరచు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, జ్ఞాన వివేకములిచ్చు ఆత్మ, దేవుని యందు భయభక్తులు పుట్టించు ఆత్మ, దుష్ట శక్తులను తరిమి కొట్టు ఆత్మ, మమ్మల్ని ఆవరించి ఉండే ఆత్మ, ఒక గాలి మమ్మల్ని ఎప్పుడు చుట్టుముట్టినట్టుగా మా చుట్టూ ప్రాకారమై ఉండే యెహోవా దూత మా చుట్టూ కావలి ఉండువాడా. యెహోవా దూత నువ్వే నాయన, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెహోవా దూత నీవే ప్రభువా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా చుట్టూ వాయువు వలె ఆవరించి దుష్ట శక్తులు మమ్మల్ని అంటకుండా మమ్మల్ని సేవ్ చేస్తున్నవాడా, నీకు వందనాలు, 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 వందనాలు. మా బిడ్డల పిరిగితనం తీసేయి, చంచల బుద్ధి తీసేయి, దుష్టాత్మలను వెళ్ళగొట్టు, తరిమి కొట్టేస్తున్నామములా. చెడ్డ వాయువులెల్లా తరిమి కొట్టబడాలి. పరిశుద్ధాత్మ నీవు మాలో నివాసం ఉండాలి. మమ్మల్ని అనుగ్రహించు. మా బిడ్డల్ని బాగు చేయి. వారి జీవితాల్లో ఎదురు దెబ్బలు తొలగించు, గాయములు కట్టు, అవరోధాలు తొలగించు. భూమి మీద బ్రతకడానికి కావలసింది సమకూర్చు. నీ కోసం, సమాజం కోసం బ్రతుకున్నట్లు ప్రతి ఒక్కరికి నీ చిత్తం ఏంటో చెప్పు, నీ చిత్తం ఏంటో చెప్పు.
ఎవరెవరిని ఎందుకు పుట్టించావో చెప్పు. వారేం సాధించాలో చెప్పు. వారు నీ చిత్తం ఎలా చెయ్యాలో చెప్పు. వారి మనోనేత్రాలు వెలిగించు. ఎప్పుడు లోకం 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 చూడటం కాదు, పనికి మన చెత్త చూడటం కాదు ప్రభువా. వారు నీ చిత్తమును చూడాలి. వారి జన్మ వెనక నీ ఉద్దేశంను చూడాలి, ప్రణాళికను చూడాలి. వారు నిన్ను చూడాలి ప్రభువా. మేము అందరము నిన్నే చూడాలి. అనుగ్రహించు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనకు సత్యం అర్థమైంది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఏం అడగాల్సి ఉంది? నువ్వు నీ సమాజం గురించి, నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి. దేవుని ఊపిరే సమస్తాన్ని నెరవేర్చాలి. ఆయన తన నోటి ఊపిరి చేత సమస్తమును కలుగజేసెను. ప్రతి వచనం కూడా ఇది ఈ పాయింట్కి. బిడ్డలారా, దేవుడు నాతో ఈ సంగతి మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు నాకు మ్యాటర్ అర్థమైంది. పరిశుద్ధాత్మ ఒక మాటలో చెప్పాలంటే మన శ్వాస ఆయన. ఎస్, మన శ్వాస. మన చుట్టూ వాయు రూపంలో ఉన్నాడు, మన శ్వాసగా కూడా ఆయన ఉన్నాడు. ఇక ఆయన శ్వాసము ఇది చేసింది, ఆయన నోటి ఊపిరి చేత అది చేశాడని ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయా కదా. ఇవన్నీ సింక్ అవుతాయి పరిశుద్ధాత్మకే. కాబట్టి మొక్కవోని దీక్షతో ప్రార్థించండి ఆత్మ నడిపింపులోకి వెళ్ళటానికి. మీ సమాజాల మీద కూడా పరిశుద్ధాత్మ ఊపిరి విడవాలి. అప్పుడే ఒక్కొక్కడు వెలిగించబడతాడు. 2002లో మార్చి నెల చివరిలో మధ్యరాత్రిలో దేవుని ఆత్మ నా మీద ఊపిరి వదిలాడు. ఆ రోజు. అప్పటిదాకా చచ్చిన స్థితిలో ఉన్న నేను ఆనాడు బ్రతికా. వాస్తవాన్ని అర్థం చేసుకోగలిగా. నిజంగా దేవుని ఆత్మ నిజంగా నిన్ను సంధిస్తే, విప్లవాత్మకమైన మార్పు నీలో కనపడితే, ఇక నువ్వు దేవుడు చెప్పింది నెరవేర్చకుండా ఉండలేవు. ఒకసారి కాదు నా మీద, ఒకసారేమో లోకము నుండి నేను క్రీస్తు కొరకు వేరగునట్లు, రక్షణలోనికి వచ్చినట్లు నా మీద ఊపిరి వదిలాడు. ఆ శక్తితో పాపలోకంలో నుండి ప్రభువులోకి వచ్చి బాప్తీసం పొంది దేవుని వాడిని అయ్యాను. ఆ తర్వాత ఆయన ఊపిరి చేత మళ్ళీ 4 ఏళ్ళు నడిపించాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి దగ్గరికి తీసుకున్నాడు. ఆనాడేమో పాపము నుండి, మరణము నుండి, నరకము నుండి రక్షించడానికి ఊపిరి, ఇప్పుడేమో అనేకుల్ని రక్షించడానికి ఊపిరి. రారా, నీ మీద మళ్ళా నేను ఊపిరిస్తాను రా. మొన్నటిదాకా శవా, నీవు ఇప్పుడైతే సజీవుడివి, నీవు సైనికుడు వగునట్లు నేను నీ మీద ఊపిరి విడిస్తారా అని మళ్ళొక్క రౌండ్ అన్నాడు. అంతే, ఈ సజీవుడు సైనికుడు అయ్యాడు. నువ్వు అట్లా కావాలి యేసునామములో. నువ్వు అట్లా కావాలి యేసునామములో. నా తండ్రి నిన్ను అలా చేయును గాక, మిమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి అలా చేయును గాక. ఇక దేవుని ఆత్మ నన్ను ఆ విధంగా సిద్ధపరిచిన తర్వాత ఆగలేకపోయాను. ఇక నాకేది అడ్డు రాలేదు, అడ్డు అనిపించలేదు. ఫ్యామిలీ, లోక అలవాట్లు, వ్యసనాలు, శరీర కార్యాలు ఏవి నాకు అడ్డు అనిపించలేదు. అన్నిటికంటే ముఖ్యం నా దేవుడే, ఆయన రక్షణ. నేను నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. నాకు రక్షణ కావాలి. పరితపించాను, ఇచ్చాడు. అదైపోయిందా? మళ్ళీ రెండోసారి నన్ను సంధించినప్పుడు వర్క్ చేయలేకపోయాను. దేవుని పని, దేవుని పని, దేవుని పని, దేవుని పని. అయ్యో, ఆత్మలు నశించిపోతున్నాయి, నేనేంటి ఇందులో ఉన్నాను? అయినా మన వల్ల కాదులే, మన వల్ల కాదు. అమ్మో, ఆత్మను రక్షించడం అంటే చిన్న విషయమా?
సేవ అంటే చిన్న విషయమా? మన అలా కాదులే, మనకి ఇదే కరెక్ట్లే. అయ్యా నేను రక్షించబడ్డా, ఊరికన్నా అప్పుడొకళ్ళు ఎవడో చెబుతా, చచ్చేలోపు ఒక 50 మందిని సంపాదిస్తా, నన్ను వదిలే, సేవాని పూర్తిగా నన్నైతే నీకు. మళ్ళీ ఆత్మలు చూస్తే బాధ, వెళ్ళే పరిస్థితి ఏంది? నేనే ఇందులో ఉన్నాను, వీళ్ళకి పట్టుకొచ్చాడు, మళ్ళీ ధర మళ్ళీ సిద్ధపరిచాడు. మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే టైం దొర్లించడానికో లేకపోతే మీ బుర్ర తినడానికో కాదు, ఇంతమందిలో కొంతమంది కింద వెలిగిద్దని చెప్తున్నాను నేను. ఇప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తున్న తీరులో కొంచెమన్నా నీకు స్ట్రైక్ అయ్యిద్దని చెబుతున్నాను నేను. కాకుండా కాళ్ళు లాగితే ఏం గాలో ఏం వాయువనయ్యా, ఏం ఆత్మరయ్యా, ఆయన నిద్రవుతున్నారా స్వామి, ఆయన వదిలిపెట్టాయ్యా అనే టైప్ వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి తిక్కలోళ్ళ కోసం చెప్పట్లే నేను. ఒకసారి సంధించబడిన నీవు మరలా దేవుని చేత సంధించబడుతున్నావా? సంధించబడితే నువ్వు ఆగలేవు. ఆత్మలను సంపాదించకుండా, ఆత్మలకు ప్రకటించకుండా, ఆత్మలు నశించిపోతుంటే చింత లేకుండా ఉండలేవు. అల్లాడిపోతుంటావు. దేవుని మొత్తుకుంటుంటావు, నాకు స్వేచ్ఛని అయ్యా, ఇది వదిలిచ్చయ్యా, పూర్తిగా నేను ఆ పనిలో ఉంటానయ్యా. నీ పనిలో ఉండాలయ్యా, ఆత్మలయ్యా. ఆ తపన ఉంటుంది, ఉందా నీకు? అట్టయితే లైన్లో ఉన్నావు, దేవుని ఆత్మ చేత సంధించబడుతున్నావు. ఉండనీడు ప్రశాంతంగా. తెల్లబారిన పొలమును చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు అని నేను పాడుతుంటే నీతో ఏం మాట్లాడతాడో తెలుసా? నిన్నే పిలుస్తుంది, నీతోనే మాట్లాడుతుంది. నీకు అర్థం కావట్లేదా? పంపుము దేవా పని వాళ్ళనంటే నీకోసమేనా నా పిలుపు, రా అని నీతో మాట్లాడతాడు. ఈ పాట నేనే కాదు, ఇలాంటి పిలుపున్న పాటలు ఏ పాట నీ చెవిన పడ్డా అది నీ పిలిపే, నీ కోసమే దేవుడిస్తున్న సంకేతం. నీకు ఇట్టే అర్థమైపోయింది, నీ గుండె కొట్టుకుంటుంటుంది. ఇలాంటి అనుభూతులు మీకుంటే దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు. దేవుని ఆత్మచేత నువ్వు మళ్ళా సంధించబడ్డావు. దేవుని కొరకు నువ్వు పని చేయవలసి ఉన్నది. హల్లెలూయా. దేవుని పని కొరకు నువ్వు సిద్ధపడవలసి ఉన్నది. గుర్తుపెట్టుకో, నిన్ను ఆ దిశగా దేవుడు నడిపించగోరినప్పుడు నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తే, దాన్ని నిర్లక్ష్యం చేసి నువ్వు దేనికెళ్ళి పరిగెత్తినా నీ మార్గానికి అడ్డు తగులుతాడు. నేనేమని చెప్తున్నా, ఏమని పిలుస్తున్నా, నువ్వెటు పోతున్నావురా? ఎన్ని సంవత్సరాలు తగలబెడతావు చెత్త కోసం? నా పిలుపు అర్థం కాలేదా? నేను స్పష్టంగా నీతో మాట్లాడలేదా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నా పిల్లలు నశించిపోతుంటే నీకు చింత లేదా? మాట్లాడతాడు, నీ మార్గాలకు అడ్డు తగులుతాడు. అప్పుడున్నా తెలివి తెచ్చుకొని ఆత్మవశానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే నువ్వు ఎలా నడవాలో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇదిగో నీ దాసుని ప్రభువా, నీ వశంలో ఉన్నాను. ఫిలిప్పు, లే, నడుం కట్టుకో. ఎక్కడికి ప్రభువా? యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకో. ఇప్పుడా? వెళ్ళు. నీ మారు మాట్లేదు, వెళ్ళిపోయాడు. ఏలియా పర్వతం మీదకి వెళ్ళా. ఇదిగో ఆహారం పెట్టాను, తిను, నీ శక్తికి మించిన ప్రయాణం అంది. చెప్తాడు ఆయనే నువ్వేం చేయాలో. మాట్లాడతాడు నీతో. ఇప్పుడు కూడా ఈ రాత్రి కూడా మాట్లాడాడు. నీకు ఇంకా తృప్తి కలగకపోతే మోకాళ్ళేసి కనిపెట్టు, మళ్ళీ మాట్లాడతాడు. తీసుకో,
గిద్యోని అడిగినట్టు అవసరమైతే సూచన తీసుకో, కానీ దేవుని పిలుపు నిర్లక్ష్యం చేయొద్దు. నడుము కట్టు. పిలుపు ఎలాగ అందిందో సేవ కొరకై రక్షణ కొరకు కూడా పిలుపు అందుతుంది. మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి అని నేను ఇక్కడి నుంచి పిలుస్తున్నప్పుడు నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ చేత సంధించబడుతుంటే దేవుడు నీతో మాట్లాడతాడు, నా కుమారి అదిగో నిన్నే నా దాసుడు పిలుస్తుంది, నా దాసుల్లో ఉండి నేనే పిలుస్తున్నాను పిచ్చిదానా, వెళ్ళా పద నీళ్ళ దగ్గరకు అంటాడు ఆయన. నా కుమారుడా నీకు అర్థం కాలేదా, నేనే పిలుస్తుంది నాడు. నా రక్తంతో నీ పాపాలన్నీ కడిగి నిన్ను జనులకు వెలుగుగా నియమించాలి, నిన్ను జనులకు వెలుగుగా నియమించాలి, సమాజానికి వెలుగుగా నియమించాలి. నా పాత్ర వినువో నడు అని దేవుడే నీతో మాట్లాడతాడు. అది నీకు అర్థమైతే నువ్వు ఆగవు. ఇదే గుర్తు. ముగింపు. తలలోంచి కళ్ళు మూయండి. ఈరోజు ఈ రాత్రి ఈ పిలుపు నీకు అందితే రెండు విధముల, ఇటు రక్షణ కొరకు అటు సేవ కొరకు ఈ పిలుపు నీకు అందితే, నీ హృదయానికి అది తాకితే, దేవుని ఆత్మ నిన్నే సంధిస్తున్నాడని నీకు అర్థమైతే ఇంకా నిద్ర మత్తుడవై ఉండొద్దు. దేవుడు నీకు మత్తు వదిలిచ్చిందాకా తెచ్చుకోవద్దు. చురుకుగా ఉండు. దేవుని ఆత్మకు లోబడు, 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 లోబడు. ఆత్మవశానికి నేను అప్పగించుకో. నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే. ఇదిగో నీ దాసుడు మండుచున్న పొదలో అగ్ని జ్వాలల నడిమే నిలిచి సమీపిస్తున్న మోషేను చూసి, మోషే మోషే అంటే మోషే ఏమో తెలుసు, చిత్తము నేనున్నాను. అననీయా అననీయా చిత్తమయ్యా నేనున్నాను. నోవా చిత్తము ప్రభువా నేనున్నాను. అబ్రహామా చిత్తము ప్రభువా నేనున్నాను. సమూయేలో చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవీయండి. భక్తులందరూ అలా లోబడ్డారు. చిత్తము ప్రభువా చెప్పయ్యా, చెప్పయ్యా, మాట్లాడయ్యా, నడిపించయ్యా, నీ వశం చేసుకోయా, నీ వశంలోకి తీసుకోయా, నీ చేతుల్లోకి తీసుకోయా. నీ దాసుడు వింటున్నాడు ప్రభు, మాట్లాడు. నీ దాసుడు వింటున్నాడు ప్రభు, నీ దాసురాలు వింటుంది, మాట్లాడు. నీ స్వరం వినిపించు. ఆత్మ భక్తుల్ని పిలిచారు, లోబడ్డారు. సౌలా చిత్తము ప్రభువా భయపడకు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది. భయపడక మాట్లాడు. పౌలా నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నీ మీద హాని చేయటానికి నీ మీదకి ఎవ్వడు రాడా. భక్తులు అలా లోబడ్డారు. ఈరోజు మనకు ఆ ప్రత్యక్షత ఏది? దేవుని ముందుకెళ్ళి చిత్తమండి సెలవి ప్రభువా అనేది ఏది? చిత్తమండి నేనున్నాను అన్నాడు సమూయేలు. చిత్తము ప్రభువా నీ స్వరం వినిపించయ్యా, నాతో మాట్లాడయ్యా అయ్యా అని గోజులాటేది. దేవుని ముందు గోజాడిందేది? ఎప్పుడు పైపైన భక్తి. వస్తా వెళ్తా ఎంతకాలం ఇదే? ఏది నీ పరిపూర్ణత? అడుగుదాం, ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. ఈరోజు నన్ను దర్శించినందుకు నీకు స్తోత్రాలు. నా మనోనేత్రాలు వెలిగించినందుకు నీకు స్తోత్రాలు. కర్తవ్యం బోధించినందుకు నీకు స్తోత్రాలు. కాలమెల్ల గడిచిపోయే చాలు నింకలోక బ్రతుకు. కాలమెల్ల గడిచిపోయే చాలు నింకలోక బ్రతుకు.
మేలు కొలుపు కలిగే నీదు జాలి గొలుపు పిలుపు వినగా ప్రేమ సాగరా ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితిన్ నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్ దరికి చేరితిన్. చాలా టైం గడిచిపోయింది ప్రభా, చాలా టైం గడిచిపోయింది. ఇక గడవనియొద్దు అయ్యా. బ్రతికించు, నన్ను బ్రతికించు, వెలిగించు, కర్తవ్యాన్ని బోధించు. ఏం చేయాలని నన్ను నిర్మించావో అది నెరవేర్చుకో అని నేను అప్పగించుకుంటున్నాను, సేవకులు అప్పగించుకుంటున్నారు, సంఘం అప్పగించుకుంటుంది, ఎక్కడెక్కడో ఉండి వీక్షిస్తున్న పరిశుద్ధులు అప్పగించుకుంటున్నారు. నీ బిడ్డల్ని నీ స్వాధీనంలోకి తీసుకొని నీకై వెలిగించు, రక్షించు, అనేకులను రక్షించుటకు సిద్ధపరచు. కృపనివ్వు పరిశుద్ధాత్మ, అనుగ్రహించు తండ్రి. ఆదరణకర్త అనుగ్రహించు తండ్రి. వెన్నంటి ఉన్నవాడా ఆదరించు తండ్రి, అనుగ్రహించు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి.